సూర్యాపేట జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరేవ్ రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై ఎస్పీ నరసింహతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, 4 చక్రాల వాహనాల్లో ప్రయాణించే వారు సీటు బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో పోలీసులు, అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. సూర్యాపేట జిల్లాలో ప్రత్యేకంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవల్ ప్రోగ్రాం కింద రహదారి భద్రత విషయంలో దృష్టి పెట్టుకొని ఒక ర్యాలీ జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా వివిధ శాఖల సమన్వయంతో ఇక్కడ నిర్వహించడం జరిగింది. సూర్యాపేట ప్రజలకి ప్రత్యేకంగా రహదారి భద్రత మీద కావచ్చు, హెల్మెట్లు కానీ సీట్ బెల్ట్ల మీద అవగాహన కల్పించడం, అదేవిధంగా వేగవంతంగా బండ్లు నడిపియొద్దు అని ఆ విషయం మీద ప్రత్యేకంగా అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా ప్రజలు వాళ్ళ క్షేమంగా ఇంటికి చేరాలి, వాళ్ళు రహదారి భద్రతలో ఉన్న విషయాలు దృష్టిలో పెట్టుకొని ఉన్న నిబంధనలు పాటించాలని వారికి అవగాహన కల్పించడం కావచ్చు, వాళ్ళకి చైతన్యం కల్పించడం కావచ్చు ఈ ప్రోగ్రాం మెయిన్ ఉద్దేశం. ఈ ప్రోగ్రాంలు విజయవంతంగా చేస్తున్న అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మేము మీకు కోరేది ఏంటంటే మీ ద్వారా కూడా ప్రత్యేకంగా ఈ విషయానికి ప్రజల వరకు తీసుకోవాలి. గతంలో కూడా మనం ప్రజాపాలనలో భాగంగా రహదారి భద్రత విషయంలో ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు కావచ్చు, అవగాహన సదస్సులు కావచ్చు, చాలా మందికి హెల్మెట్స్ ప్రత్యేకంగా ప్రెస్ మీడియా మిత్రులు కూడా హెల్మెట్లు, ఇతరులకు కూడా హెల్మెట్ ఇచ్చేసి అవగాహన కల్పించడానికి వాళ్ళ భద్రత కోసం కూడా ఇది అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఎక్కువైనా దీంట్లో అవగాహన కల్పించడం, ప్రజలు దీంట్లో పాటించడం ఎంతైనా అవసరం ఉంది. మీ ద్వారా ఖచ్చితంగా ఎస్పీ గారు అన్నట్టు మన జిల్లాలో ప్రత్యేకంగా రోడ్డు ప్రమాదాలు లేకుండా ప్రత్యేకంగా అందరూ క్షేమంగా ఇంటికి చేరే విధంగా, లేదంటే వారు ప్రయాణం చేసే విధంగా ఈ ఉద్దేశానికి ఈ టార్గెట్ కి మనం అచీవ్ చేసే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని ఆశిస్తున్నా. అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం దాదాపుగా ఈ నెల 12 తోటి ముగుస్తుంది. అందులో భాగంగా ఈ ముగింపు కార్యక్రమాలను కూడా అతి ఘనంగా నిర్వహించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహిస్తున్నాం. ఈ గ్రామ సభలు, వార్డు సభల్లో ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి సూచనల ప్రకారం రోడ్డు భద్రత వారోత్సవాలు అయితే రోడ్డు భద్రత సంబంధించి అరైవ్ రోడ్ సేఫ్టీ మీద మనం ప్రజలని అవేర్ చేయాలి, జాగరూకత చేయాలి, వాళ్ళు ప్రమాదాల బారిన పడొద్దనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాం. దీనికి మన సూర్యాపేట జిల్లా కేంద్రంలో ముఖ్య అతిథిగా గౌరవ కలెక్టర్ గారు మనకు విచ్చేసినారు. ఈరోజు వందలాది మంది విద్యార్థులతోటి ర్యాలీ నిర్వహించుకొని ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ చేరవేసే విధంగా ఈ యొక్క విద్యార్థులు వాళ్ళందరూ కూడా రోడ్డు భద్రత అంబాసిడర్లుగా ఉండి మనకు సూర్యాపేట జిల్లాని రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా మనం తీర్చుకునేటట్టుగా ఈ కార్యక్రమం చైతన్య ప్రోగ్రామ్ ని మనం కండక్ట్ చేస్తున్నాం. దీనికి గౌరవ కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా రావడం అనేది సంతోషం. ఈ సందర్భంగా మనం హెల్మెట్ ఏ విధంగా ధరించాలి, హెల్మెట్ ధరించుకుంటే మనం ఎలాంటి ప్రమాదాలను తప్పించుకోవచ్చు, ధరించకపోతే ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, అదేవిధంగా సీట్ బెల్ట్ యొక్క ప్రాధాన్యత, హైవేల మీద ఆపోజిట్ వేలో రాంగ్ వేలో ప్రయాణం, అదేవిధంగా అధిక వేగంతో అతి నిర్లక్ష్యంతో ప్రయాణం, ఏ విధంగా మనం ప్రమాదాల బారిన పడుతున్నారు అనేది కొంచెం ఉదాహరణలతోటి మనం వివరించడానికి ఈ యొక్క కార్యక్రమం తోడ్పడుతుంది. అల్టిమేట్ గా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఈరోజు అన్ని గ్రామాల పరిధిలో వార్డు సభల్లో దీని మీద ప్రత్యేకమైన అటెన్షన్ తోటి